పశువుల బాధ మేము తీరుస్తున్నాం, మా బాధ ఎవరు తీరుస్తారంటూ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వైద్య విద్యార్థులు నిరాహార దీక్షలో భాగంగా 9 రోజు స్టైపెండ్ పెంచాలంటూ శిబిరంలో డిమాండ్ చేశారు. 6 సంవత్సరాల కోర్సులో తాము చేస్తున్న నోరులేని మూగ జీవాల సేవకు గుర్తింపు లేదన్నారు. గన్నవరం, గరివిడి, పొద్దుటూరు, తిరుపతిలలో వెటర్నరీ వైద్య విద్యార్థులు దీక్షలో ఉన్నామన్నారు. స్లోగన్ చేయండి అన్న. We want justice. We want justice. We want justice. We want justice. పెంచాలి పెంచాలి. Stipend పెంచాలి. పెంచాలి పెంచాలి. Stipend పెంచాలి. పెంచాలి పెంచాలి. Stipend పెంచాలి. We want పెంచాలి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ప్రభుత్వం వెంటనే our rights పెంచాలి పెంచాలి. Stipend పెంచాలి. We want justice. కాపాడుకుందాం కాపాడుకుందాం. ఆత్మగౌరవం కాపాడుకుందాం. నేను తిరుపతి పశు వైద్య కళాశాల చదువుతున్న 4వ సంవత్సరం విద్యార్థిని. ఈరోజు మేము ముఖ్యంగా స్ట్రైక్ చేయడానికి ముఖ్య కారణం ఏమనగా గత 12 ఏళ్ల క్రితం ఉంచిన మా స్టైపెండ్ ఇంతవరకు పెంచిందో లేదు. సో అందుకోసం గరివిడి, గన్నవరం, ప్రొద్దుటూరు, తిరుపతి ఈ 4 కళాశాల విద్యార్థులం అందరం మేము స్ట్రైక్ చేస్తున్నాము. ఇది చూసినట్టయితే 8 రోజుల పైన మా స్ట్రైక్ జరుగుతూ ఉన్నింది. సో కాబట్టి ఆన్ పార్ విత్ ఆల్ మెడికల్ కోర్సెస్ మాకు స్ట్రైక్ పెంచాలని మేము కోరుకుంటున్నాము. మీరు చూసినట్టయితే చాలా మెడికల్ కోర్సెస్లో కూడా వాళ్ళు చేసే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది ఆ కాలేజ్ వరకు మాత్రమే వాళ్ళ సేవలు అందిస్తారు. కానీ మేమైతే పశు వైద్య విద్యలో అలా కాదు. మేము 6 months రొటేషన్, 6 month ఇంటర్న్షిప్ అని మొత్తం చేస్తాము ఆ 1 year గ్యాప్లో. ఆ 6 months రొటేషన్ అనేది కూడా మేము చాలా చిన్న మారుమూరు పల్లెటూరులో కానివ్వండి, ఒక్కొక్కసారి 15 daysకి ఒకసారి వేరే స్టేట్స్ కూడా వెళ్ళిన సందర్భాలు ఉంటాయి. సో కాబట్టి అలా వెళ్ళే ప్రతిసారి మేము అకామిడేషన్ తీసుకున్నా, ఫుడ్ అలవెన్సెస్ తీసుకున్నా, ట్రాన్స్పోర్ట్ తీసుకున్నా కూడా అవన్నీ మేమే పెట్టుకోవాలి. దానికంటూ సపరేట్గా యూనివర్సిటీ కానీ గవర్నమెంట్ కానీ ప్రత్యేకంగా స్టైఫండ్ ఏమి ఇవ్వరు. సో కాబట్టి మాకు ఇచ్చే కేవలం ఈ 7,000లో మాత్రమే అవన్నీ మేము చూసుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రతిదీ పెరుగుతూనే ఉన్నాయి రేట్లు అనేవి. అటు సినిమాలో మనం చూసే పాప్కార్న్ వరకు, పెట్రోల్ వరకు ప్రతిదీ రేట్ పెరుగుతూనే ఉంది. సో కాబట్టి ఇటువంటి పెరుగుతున్న ఈ సొసైటీలో మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది 7,000 ఏమాత్రం సరిపోదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక 2-3 రోజులుగా చాలామంది ప్రచారం చేస్తున్నారు మా వెనక వేరే పార్టీ రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పేసి. మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మా వెనకే కాదు, మా ముందు కూడా ఎవరు లేరు. మేము విద్యార్థులం అందరం కలిసి మేము ఒకరికొకరం తోడుగా మా యూనిటీని చూపిస్తూ, మా స్ట్రెంత్ని చూపిస్తూ కేవలం మమ్మల్ని మేము చూసుకొని ముందుకైతే వెళ్తున్నాం, కానీ మాకు ఎవరైతే సపోర్ట్ చేయట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మేము 2020లో స్ట్రైక్ చేసినప్పుడు అప్పుడు నేను విన్నాను అంటూ రాజకీయాల్లోకి వచ్చిన ఆ ప్రభుత్వంలోని అనిమల్ హస్బెండరీ మినిస్టర్ గౌరవనీయులైన అప్పలరాజు గారు మాకు మా స్ట్రైక్ దగ్గరకు వచ్చి హామీ అయితే ఇచ్చారు. అంటే మీరు పశువైద్య విద్యార్థులు, మీరు బీటా కోర్సెస్ కంటే తక్కువైతే అస్సలు కాదు, మీరు చేస్తున్న ఈ డిమాండ్లో న్యాయం ఉందని చెప్పి ఆయన మాకు హామీ ఇచ్చి, ఆ హామీ మేము నమ్మి మా స్ట్రైక్ని అయితే ఆపేశాము. కానీ ఇంతవరకు హామీ ఇచ్చిందైతే ఇచ్చారు, కానీ ఆ హామీ అమల్లోకి అయితే వచ్చింది లేదు. కానీ ఈసారి అలా కాదు, మేము చాలా నమ్మకంతో మాకు న్యాయం జరుగుతుందని ఈసారి కూటమి ప్రభుత్వానికి మేమందరం ఓట్లేసి గెలిపించాం. సో కాబట్టి ఈసారైనా మాకు ఈ ప్రభుత్వం న్యాయకూలంగా మాకు సానుకూలంగా స్పందించి మాకు న్యాయం తీసుకొస్తారని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే మేమందరం మూగజీవాలను ట్రీట్ చేసేవాళ్ళం. మూగజీవాలు నోరు తెరిచి చెప్పలేకున్నా వాటిని ట్రీట్ చేస్తున్నాం. మేము ఈరోజు మా నోరు విప్పి మా బాధని చెప్పి మా ఆవేదనను తెలియజేస్తున్నాము. సో కాబట్టి మేము చేస్తున్న ఈ స్ట్రైక్లో, ఈ నిరవధిక వేదికలో, నిరవధిక సమ్మెలో న్యాయం ఉంది కాబట్టి, మాలో నిజాయితీని చూపిస్తూ మేము ముందు కొనసాగుతున్నాం కాబట్టి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, మేము చేస్తున్న ఈ స్ట్రైక్ అన్నది గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా అస్సలు చేయట్లేదు. మేము ఏమాత్రం హింస లేకుండా అహింస మార్గంలోనే వెళ్తున్నాం. యూనివర్సిటీ కానీ గవర్నమెంట్ కానీ ఏ ఒక్కరికి కానీ మేము ఏ విధంగా అగెయిన్స్ట్గా లేము. మేము జస్ట్ మాకు కావాల్సిన దానికోసం మేము కోరుతూ, మా రైట్ని మేము కోరుతూ ముందుకెళ్తున్నాం కాబట్టి మాకు అందరూ సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈసారి మా గవర్నమెంట్ ఇచ్చే సపోర్ట్ జీవో వరకు వెళ్ళాలని, ఆ జీవో మా వరకు వచ్చేంత వరకు మేమైతే స్ట్రైక్ ఆపేదే లేదు. సో కాబట్టి మేము కోరుతున్న ఈ డిమాండ్లో అయితే న్యాయం ఉంది. ఇది అందరూ ఆలోచించి అటు సొసైటీ కానీ, ఇటు రాజకీయ నాయకులు కానీ, ఇటు యూనివర్సిటీ పెద్దలు కానీ మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. నమస్కారం, నేను వెటర్నరీ స్టూడెంట్ని, 4th year చదువుతున్నాను. అందరూ ఎందుకు మేము మెడికల్ సైన్సెస్తో కంపేర్ చేసుకుంటున్నాం అనే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు.
దానికి చిన్న ఉదాహరణ చెప్తాం. మీరు మనుషుల్ని కాపాడుతున్నారు, కానీ మిమ్మల్ని మేము కాపాడుతాం. ఎన్నో జెనోటిక్ డిసీజెస్ ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే చికెన్స్ చాలా చచ్చిపోతున్నాయి. ఎందుకు చచ్చిపోతున్నాయి? ఒక న్యూ జెనోటిక్ డిసీజ్ కానీ ఒక న్యూ డిసీజ్ కానీ ఎమర్జ్ అవుతుంది. వాటిని మేము మాత్రమే ఆపగలం. మేమే వాటికి వ్యాక్సిన్స్ కానీ మేమే వాటికి ట్రీట్మెంట్ కానీ చేస్తున్నాం. ఎన్నో జెనోటిక్ డిసీజ్ నుండి ఈ వరల్డ్ని, యానిమల్స్ని, హ్యూమన్స్ని ప్రతి ఒక్కరిని మేమే కాపాడుతున్నాం. ఈ దేశాన్నే మేము కాపాడుతున్నాం. అలాంటి మమ్మల్ని ఇలాంటి చిన్న చూపు చూడడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఒక జెనోటిక్ డిసీజెస్ అనే కాదు, జీడిపి విషయంలో చూసుకున్నా, యానిమల్ హస్బెండరీలో చూసుకున్నా, ప్రతి మీట్ ఇండస్ట్రీస్, మిల్క్ ఇండస్ట్రీస్, ఎగ్ ఇండస్ట్రీస్, అలా ప్రతి ఇండస్ట్రీలోనూ మా కృషి ఎంతో ఉంది. ప్రభుత్వానికి ఎంతో జీడిపి అనేది మా నుంచి వస్తుంది. అంత జీడిపిలో మాకు ఇచ్చే ఒక స్టైఫెన్ అనేది ఒక 1%, 10% కూడా కాదు. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మా న్యాయ పోరాటంలో మీరందరూ సహకరిస్తారని, మీరందరూ మాకు తోడుగా ఉంటారని కోరుకుంటూ